నిజం చెప్తున్నా, హై ఎక్స్పెక్టేషన్ తో వచ్చాను ఇంటికాడ నుంచి. మాక్సిమం థియేటర్లో చూస్తే కూడా హై ఎక్స్పెక్టేషన్ అన్న. నిజంగా అంటే మ్యాన్షన్ తాగుతాడు అన్న, మూవీలో కూడా మ్యాక్సినే పెట్టిండు అన్న. ఫైట్ సీన్ కి వచ్చేటప్పుడు గిట్టంగా అసలు ఎట్లా అంటే టెర్రఫిక్ అన్న. ఒక్కొక్క సీన్స్ ఎట్లా ఉంటుంది, యాక్షన్ మొత్తం యాక్షన్ దింపాడు చూపిండు. అసలు చెప్తున్నా కదా, బాబిడోళ్ళు ఉంటాడు మంచి యాక్టర్, ఇంకా చాలా మంది డిఫరెంట్ యాక్టర్స్ ఉంటారు, మంచి యాక్టర్నే పెట్టిండు. ఇంకా మనం చూసుకుంటే మాత్రం ఫ్యూజిల్ ఎగ్రిపోయే సీన్స్ అన్న. ఒక్కొక్క సీన్స్, ఒక్కొక్క షాట్, ఒక్కొక్క ఎలివేషన్, ఒక్కొక్క ఫైట్ సీన్. ఎలివేషన్ అంటే చూసుకోవాలి, బుద్ధ రామ్ తెంపిండు. బుద్ధ రామ్ చెప్తున్నా కదా, ఒక సాంగ్ ఉంటది అన్న, దబ్బిడి దిబ్బిడి దబ్బిడి దిబ్బిడి ఉంటది. ఇచ్చి పడేసింది అంటే ట్రోల్ ఎంత మంది చేసిండ్రో నా సాంగ్ కి. థియేటర్ లో రాండ్రా, ఒక్కొక్క నా కొడుకు థియేటర్ లో ఫ్యూజిల్ ఎగిరిపోతే చూడండి. మీకు శేఖర్ మాస్టర్ చేశారు. సాంగ్స్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటాయి, కొత్తగా ఉంటది. డాన్స్ చేయడంగా కొత్తగా ఉంటది. బాబిడోల్ గారు అంటే 15 సంవత్సరాలు ఇంటికాడ ఉంటాడంట అతను, ఏం పని లేకుండా. తర్వాత పడక ఒక మూవీ పడింది అతనికి, యానిమల్ మూవీ ఉంది. 20-80 మినిట్స్ ఉన్నా కూడా అతను 20-80 మినిట్స్ ఉండగా ర్యాండమ్ దించి పడేసిండు మూవీకి. తర్వాత ఆయనకి బెస్ట్ మూవీ ఏదైనా పడిందంటే డాకు మహారాజ్. అది కూడా మన బాలయ్య బాబు తోటి. చెప్తున్నా కదా, ఒక కలెక్షన్ రావాలంటే కూడా బాలయ్య బాబునే, దాన్ని తిరగ రాయాలని కూడా బాలయ్య బాబునే. సంక్రాంతి విన్నర్ బాలయ్య బాబేనా అన్న? సంక్రాంతి విన్నర్ బాలయ్య అఫ్ కోర్స్ అన్న. ఇంకా రేపు కూడా ఇంకా సంక్రాంతి వస్తున్నాం, చూడాలి కదా. ఎందుకంటే రామ్ చరణ్ గారి మూవీ యావరేజ్ అయింది కాబట్టి మాక్సిమం హై ఎక్స్పెక్టేషన్ ఏదైనా ఉందంటే మనకు బాలయ్య బాబు మూవీ. తర్వాత వచ్చేసి మన సంక్రాంతి వస్తున్నాం మన విక్టరీ వెంకటేష్ గారిది. కానీ ఈ మూవీ చూసుకుంటే ఒక్కొక్క సీన్స్ ఎట్లా ఉంటే నిజం చెప్తున్నా, నరాలకి వెళ్ళి ఇట్లా బ్లడ్ ఎక్కితే ఇట్లా వైబ్రేషన్ అయితే చూడండి, అట్లా ఉంటాయి సీన్స్. ఒక్కొక్క సీన్స్ చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, దాదాపు 500 మంది టెక్నీషియన్ పని చేశారంట ఈ మూవీకి. అంత మందికి తిండి దొరికిందంటే కేవలం ఈ మూవీ వల్లనే. ఇంకా మనకు డైరెక్టర్ ఎవరన్నా ఇది మర్చిపోయింది, బాబీ. ఎంత మంచి రాసిండంటే ఒక్కొక్క సీన్స్, ఒక్కొక్క ఎలివేషన్ అని. ఇంకా ఒక సీన్ ఉంటుంది అన్న, గుర్రాల మీద నడిచే సీన్స్ ఉంటుంది. అంటే ఇది డూప్ అనుకున్నారు మీరు అందరూ, మాక్సిమం చాలా మంది డూప్ అనుకుంటున్నారు. కానీ నిజంగా వేరే గ్రాఫిక్స్ కాదు, యుద్ధం చేసేది ఆయనే, కత్తి తిప్పేది ఆయనే, ప్రతి షాట్ లో ఆయనే మాక్సిమం తనే ఉన్నాడన్న. ప్రతి సీన్స్ ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ అంటావు. సంక్రాంతి విన్నర్ నిజం చెప్తున్నా బాలయ్య బాబునే. అంటే థియేటర్స్ తక్కువ దొరికినా కూడా ర్యాండమ్ దింపేసిండు మాక్సిమం. అఫ్కోర్స్ థియేటర్ లో సినిమా హిట్ అయితే థియేటర్స్ పెరిగిపోతాయి మాక్సిమం. ఈ మూవీతో పెరుగుతుంది మాక్సిమం, పెరిగిపోతుంది. ఓకే, థ్యాంక్స్ సార్.